ఆర్‌జీవీ మీద ఒక సంచలన కేసు అయితే మాత్రం ఒకళ్ళు పెట్టడం జరిగింది. అదేంటో చెప్తా ఇప్పుడు. ఏపీ ఫైబర్ నెట్. ఈ ఏపీ ఫైబర్ నెట్ అని రీసెంట్ టైమ్స్‌లోనే అందరికీ చైర్మన్ పదవులు ఇచ్చారు. సో, జీవీ రెడ్డి గారు ఈ ఏపీ ఫైబర్ నెట్‌కి చైర్మన్. ఎందుకు ఈ ఏపీ ఫైబర్ నెట్ గురించి మాట్లాడుతున్నానంటే, ఏపీ ఫైబర్ నెట్‌లో 'వ్యూహం' సినిమా మనందరికీ తెలుసు. సో, 'వ్యూహం' సినిమాని ఏదైతే ఏపీ ఫైబర్ నెట్‌లో టెలికాస్ట్ చేయడానికి అంటే వాళ్ళకి వ్యూస్ బట్టి డబ్బులిస్తారు. సుమారు ఏపీ ఫైబర్ నెట్‌లో ఈ మన 'రామ్ గోపాల్ వర్మ' సినిమా 'వ్యూహం' సినిమాకి 8,000 నుంచి వ్యూస్ వచ్చాయంటున్నారు. కానీ 12,000 దాకా వచ్చాయంటున్నారు. సో, ఎనీవే ఈ మధ్య కాలంలో అంటే ఈ 8,000 నుంచి 12,000 మధ్యలో వ్యూస్ అయితే రావడం జరిగింది. అంటే ఏపీ ఫైబర్ నెట్‌లో గొప్పగా చూసుకుంటే రూ. 100 నుంచి 200 ఇస్తారు. ఒక వ్యూస్‌కి రూ. 100 నుంచి 200 ఇస్తారు. ఏది టాప్ పీక్ లెవెల్ 200 పీక్ లెవెల్. సో, అలాంటిది ఒక్కొక్క వ్యూస్‌కి రూ. 11,700 తీసుకున్నట్టుగా ఆర్‌జీవీ మీద అయితే జీవీ రెడ్డి గారైతే ఈరోజైతే ఒక నోటీసులు అయితే పంపించడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో పాలకులు తప్ప, లేకపోతే ఆర్‌జీవీ తప్ప, ఆర్‌జీవీ ప్రభుత్వాన్ని వాడుకున్నాడు అని ఈ విధంగా మనకు కనబడుతుంది. సో, ఇప్పుడు ఈ విషయం గురించి కూడా వాళ్ళ లాయర్‌తో చెప్తే అంటే ఆల్రెడీ జీవీ రెడ్డి గారు ఆర్‌జీవీకి నోటీసులు పంపించారు. ఏమని? సుమారు 2,00,00,000 పై మేరకు మీరు ఈ సినిమా ద్వారా సంపాదించారని, దీంట్లో రూ. 1,16,00,000 మీ అకౌంట్‌కి అంటే మీ ఆఫీస్ కంపెనీలకి మళ్ళించారని, ఏవైతే ఆర్‌జీవీ గారికి సంబంధించిన కంపెనీలకి మళ్ళించారని ఒక బ్యాంక్ స్టేట్మెంట్ అయితే చూపిస్తున్నాడు ఆయన. ఆ రూ. 1,16,00,000 పాటు 12% వడ్డీతో తిరిగి చెల్లించాలని జీవీ రెడ్డి గారు అయితే నోటీసులు అయితే పంపించడం జరిగింది. ఆ నోటీసులు పంపించిన తర్వాత ఆర్‌జీవీ లాయర్ ఏమన్నారంటే, మేమైతే చట్టపరంగానే వెళ్తాం. మాకు గత ప్రభుత్వానికి ఉన్న ఒప్పందం ద్వారా ఈ సినిమా మేము వాళ్ళకి అమ్మాము. ఆ ఏపీ ఫైబర్ నెట్‌లో టెలికాస్ట్ చేశాము. సో, మీరు ఏమన్నా ఉంటే గత ప్రభుత్వంతో మాట్లాడుకోండి. ఆర్‌జీవీకి ఏం సంబంధం అని ఆర్‌జీవీ లాయర్ అయితే చెప్తున్నాడు. అంతగా మీరేమన్నా మా మీద ప్రెజర్‌కి వస్తే డైరెక్ట్ త్రూ కోర్టు ద్వారా మేము వెళ్తాము. లీగల్‌గా వెళ్తాము అన్నట్టుగా అయితే వాళ్ళు సిద్ధమయ్యారు ఇప్పటికే. అంటే ఆర్‌జీవీని ఇంకెవరు ఏం చేయలేరా? ఆర్‌జీవీని ఎవరు పట్టుకోలేరా? అంటే గత ప్రభుత్వంలో ఏమి చేయలేకపోయారు? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, వ్యవస్థ మీ చేతుల్లోనే ఉంది, పవర్ ఉంది. ఇంతంతా ఉన్నా సరే ఆర్‌జీవీని ఎవరు పట్టుకోలేకపోతున్నారా? ఆర్‌జీవీని ఎవరు ఏం చేయలేకపోతున్నారని ఒక డౌట్ అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రజల్లో కూడా ఒక ఈ డౌట్ అయితే మాత్రం అందరికీ ఉంది.